అక్కడ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా అపాయింట్ చేసినటువంటి మోజెస్ ఉన్నాడు, రాజమండ్రిలో మోజెస్ గారు ఉన్నాడు, ఎస్పీ ఉన్నారు. వై డోంట్ యూ సబ్మిట్ యువర్ డీటెయిల్స్ టు దెమ్? అసలు హూ ఆర్ గివింగ్? మీకు వీటిని ఇస్తున్నవారు ఎవరు? ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు? పోలీస్ శాఖ వారు అట్టర్లీ వెరీ క్లియర్లీ క్లెయిమ్డ్ దట్ మాకు సంబంధం లేదు ఈ సీసీ ఫుటేజీలతో, మేము రిలీజ్ చేయట్లేదు అంటున్నారు. కానీ ఎక్కడి నుంచి రిలీజ్ చేస్తున్నారని పట్టుకుని వాళ్ళు ఉతుకుతున్నారా? లేదు. వాట్ డు దే సే? వీళ్ళ మీద కేసులు పెడతారంట. సత్యం పక్షాన మాట్లాడుతున్న అజయ్ బాబు మీద, ఇంకా అభినయ్ ఆయన ఉన్నాడు, వికేఆర్, ఇంకా కొందరు ఉన్నారు, హర్ష కుమార్ గారు పొలిటికల్ ఫీల్డ్లో, వీళ్ళ మీద కేసులు పెడతారంట. చూడండి ఎలా ఉంది. సి డోంట్ దే నో whom to arrest, whom to harass, whom to control? So that is the power of lie on earth. ఈ తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని ప్రభుత్వమే అనగా పోలీస్ శాఖ చెప్పింది. జాగ్రత్తగా గమనించండి. ఈ ఫుటేజ్లన్నీ మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఇది దాదాపుగా ఏలూరు దగ్గరనో ఎక్కడనో ఇచ్చారు, మాకు ఇది రిలీజ్ చేశారు. ఇవన్నీ కూడా అబద్ధాలని, ఆయన ఎవరో మేము సరిగ్గా చూడలేదని. ఒకటి గమనించండి, ఇది ఒక ఇంపార్టెంట్ పిక్. మీరు అవసరమైతే క్లోజ్ షాట్ తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. చూడండి ఈ వ్యక్తిని చూడండి. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? 7గురిని పట్టుకొచ్చారని సమాచారం అందుతుంది. 7గురు, ఒక్కొక్కడికి ఒక్కొక్క డ్యూటీ అప్పగించారు. మ్యాక్సిమం ఆయన్ని ఒక వ్యక్తి నమ్మించి, మీ వల్ల నేను ఇలా మారాను అలా మారాను, మీరు మమ్మల్ని ఇంకా మోటివేట్ చేయాలని ఆయన్ని డిస్గైజ్తో పిలిచినట్లుగా విజయవాడకి ఒకటి ఉంది. రెండవది హైదరాబాద్లోనే ట్రాప్ చేసి ఏదో చేసి ఖమ్మం మీద నుంచి ఆ బాడీని తీసుకొచ్చినట్లుగా మరొకటి ఉంది. చూడండి ఈ వేషం వేసిన వ్యక్తి. ఇతనికి ఒకగానొక సమయంలో లైట్గా మీసాలు కూడా కనపడతాయి. వీళ్ళు దాదాపుగా 2 వ్యక్తులతో ఈ డ్రామా ఆడిచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. 2 రూట్లు వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఏది 12 రోజుల్లో ప్రభుత్వం వారు తేల్చలేదు. కానీ వాళ్ళకి తెలియక కాదు, తెలివిగా అక్కడ క్రిస్టియన్ ఆఫీసర్నే పెట్టారు, మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని. చూడండి ఎన్నిసార్లు కింద పడ్డా అతను హెల్మెట్ తీయట్లేదు, మాస్క్ తీయట్లేదు. అక్కడ ఉన్న పోలీస్ ట్రాఫిక్ ఎస్ఐ కూడా ఎందుకు తీయట్లేదు అని అడగట్లేదు. చేయండి, కాస్ట్లీ బట్టలు వేసుకుని బుల్లెట్ మీద ఉన్న వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుంటే పోలీసు వాళ్ళు వదిలేరా? ట్రాఫిక్ పోలీసులు అసలు మామూలుగానే ఎవడ దొరుకుతాడరా అని చెప్పేసి చూసే వాళ్ళు ఒక బుల్లెట్ మీద ఒక రిచ్ లుక్తో వెళ్తున్న వ్యక్తిని డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుంటే వీళ్ళంట పక్కగా తీసుకెళ్ళి చేయబట్టి ముఖం కడిగి టీ తాగించి కూర్చోబెట్టి పంపించారంట. అది మనం నమ్మాలి. నమ్మకపోతే కోపం వస్తుంది, అరెస్టులు చేస్తారు. జాగ్రత్త సుమా. మరేంటనుకున్నారు? అది మణిపూరు ఒక రాష్ట్రం తగలబడితే ఎంత యాజిటేషన్ వచ్చిందో ఒక వ్యక్తితో అంత యాజిటేషన్ వచ్చింది. ఇవన్నీ మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకు ఆయన్ని ఇవన్నీ కూడా ఆయన అప్పట్లో చెప్పినటువంటి మాటలు అనమాట. సతీసగం అనేది ఎప్పుడు అబాలిష్ అయింది, చార్లెస్ మెడ్ గారు ఏ విధంగా స్త్రీ డ్రెస్ కోడ్ కొరకు ఫైట్ చేసి ఒక లా తీసుకొచ్చాడు, చాలా చాలా చెప్పాడు ఈయన బ్రతికుండగా. ఈయన చెప్పాడు. ఈయనతో పాటు చాలామంది స్పిరిచువల్ ట్రూత్స్ అనే ఛానల్ వాళ్ళని కూడా మీరు అప్పుడప్పుడు వినండి, కొన్ని సత్యాలు చెప్తున్నారు. ఒక యంగమేం పెట్టాడు, అది కూడా పాపం చాలా హార్డ్ వర్క్ చేస్తాడు, ఫోన్ల మీదే చేస్తాడంట మొత్తం. అట్లాంటి వాళ్ళు ఇప్పటికీ వర్క్ చేస్తున్నారు. సతీసగము ఎక్కడుంది, ఎందుకు ఎదిరిస్తున్నారు? ఇదిగోండి పరాస్మర స్మృతి చదువుకోండి, 4వ అధ్యాయం చదువుకోండి, 32, 33 మీరే చదువుకోండి, గూగుల్లో కొట్టుకోండి. ఏం చెప్పాడు తప్పులైన బ్రతకుండగా? అలా రాసి ఉన్నవి, బాబు ఇక్కడ ఇది రాసి ఉంది చదువుకోండి, ఇది ఇక్కడ రాసి ఉంది చదువుకోండి అని చెప్పాడు. అంతే తప్ప ఆయన ఏమీ సొంతగా తన ఇంట్లో రాసుకుని వచ్చి మీతో చదివించలేదు కదా. ఇంటలెక్చువల్ ఫైట్ చేయలేక, ఒక లాజికల్ ఫైట్ చేయలేక భౌతిక దాడులకు దిగుతున్నవాడు అపవాది, వాడి సంబంధులు. చూడండి 2 ఫోన్లు, ఒక ఫోన్ తీశాడు ఇక్కడ పెట్టాడు, ఇంకో ఫోన్ తీస్తున్నాడు. ఇది ఎల్బీ నగర్లో సంగతి. ఎక్కడి నుంచి వచ్చినాయి 2 ఫోన్లు? అంటే ఒక దాంట్లో ఫోన్పే కొట్టి ఇంకోటి స్వైప్ చేసాడేమో, ఒక ప్రూఫ్ లేకపోతే ఒక ప్రూఫ్ దొరుకుద్దని. అందుకని 2 చెప్తున్నాడు అతను కూడా. మీరు గమనించండి, అతను 2 చెప్తున్నాడు. అక్కడ ఉన్నవాడు ఒక మీడియా వాళ్ళు వచ్చి అడిగినప్పుడేమో పేటీఎం అని ఒక చూపిస్తున్నాడు, ఇంకొక మీడియా వాళ్ళు వచ్చి అడిగినప్పుడేమో కార్డ్ స్వైప్ చేసినట్టు అంటున్నాడు. మరి ఇందులో కార్డు స్వైపింగ్ కూడా ఫోన్తో మరి పని ఉండదు, మరి నెంబర్లు ఏమన్నా అందులో చూసుకున్నాడో మనకు తెలియదు. ఇదిగోండి ఇది వేషం. అస్సలు ప్రవీణ్ మా షాప్కే రాలేదని ఒక వ్యక్తి చెప్తున్నాడు.
మా షాప్కే రాలేదు, అతను వచ్చినట్లుగా మాకు గుర్తు లేదంటున్నాడు ఒక వ్యక్తి. మరి ఇది ఏంటి అనేది మనం చూద్దాం. మరి ఏ విధంగా చూడండి, ఒరిజినల్ డెడ్ బాడీకి వేసుకున్నటువంటి కాస్ట్లీది ఆయన వాడుకున్నటువంటి అప్పర్, దానికి ఒక జిప్ ఉంది. ఈ వ్యక్తి వేసుకున్న దానికి అట్లాంటి జిప్ ఓపెనింగ్ ఏమీ లేదు. ఇది ఒరిజినల్ అట్ ద ప్లేస్ ఆఫ్ డెత్ అనమాట. ఇది చూసుకోండి, డెత్ స్పాట్, ఇది సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గర ఉన్నటువంటి స్పాట్. ఇది వాడు డ్రామా ఆడుతున్న వ్యక్తి రోడ్డు అంతా చేసిన పని. ఇది ఇక్కడ జిప్పు కూడా లేదు. అంటే ఏమన్నా మధ్యదారులాగి జిప్పులు కుట్టించుకుని ఒకన్న జిప్పు క్లోజ్ చేసేసి కుట్టించుకుని డై వేసుకున్నాడు ఆయన. ఎందుకు ఎన్ని అబద్ధాలు ఆడతారు? అబద్ధానికి ఒక అంతు లేదా? అబద్ధం అనేది ఎంత మైండ్ గేమ్ ఆడేవాళ్ళు మెంటల్తో చస్తారు, జాగ్రత్త. చరిత్ర చూసుకోండి. మైండ్ గేమ్ని సెలెక్ట్ చేసుకున్నావా పిచ్చి ఆసుపత్రికి వెళ్ళాల్సి ఉంటుంది. డోంట్ బిలీవ్ ఆన్ మైండ్ గేమ్. చూడండి, కేసును తప్పుతో పట్టించాలని చాలామందితో చాలా ప్రయత్నాలు చేశారు, కానీ ట్రూత్ ఈజ్ కమింగ్ అవుట్. ఇవన్నీ మీకు చూపిస్తున్నవే. హెడ్లైట్ స్టార్టింగ్లో హెడ్లైట్కి ఎలా ఉంది, చివరిలోకి వెళ్ళిన తర్వాత ఆ హెడ్లైట్, ఆ పరిస్థితులు మళ్ళీ మామూలుగా ఎట్లా వచ్చినాయి, ఇవన్నీ మీరు గమనించండి. ఇదిగోండి, ఈ వ్యక్తి ఎల్బీ నగర్లో ఎలా దొరికాడు, ఇవన్నీ మీరు స్నాప్షాట్లు తీసుకునే ప్రయత్నం చేయండి. దైవజనుని ప్లేస్లో ఎవరెవరినో పెట్టి వాళ్ళు. కనుక నేను చెప్తున్నది మీకు ఏంటంటే, ఈరోజు ఒక పెద్ద అబద్ధాన్ని క్రియేట్ చేశారు, దాని క్రింద సత్యాన్ని దాయాలని ట్రై చేశారు. ట్రూత్ ఈజ్ నథింగ్ బట్ ద క్యారెక్టర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుప్రభు అంటాడు, వాక్యమే సత్యం. ఈ వాక్యాన్ని, ఈ సత్యాన్ని తారుమారు చేయాలని సృష్టి ఆరంభం నుంచి అపవాది ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తూనే వచ్చాడు. కనుక డోంట్ బిలీవ్ ఆన్ లైస్. అసత్యాలను నమ్మవద్దు. దే ట్రైడ్ విత్ అటర్ లైస్ టు మార్ఫ్ ఎవ్రీథింగ్. మొత్తం మార్చటానికి, మొత్తం మభ్యపెట్టడానికి పచ్చి అబద్ధాలను సృష్టించారు. దైవజనుడు చేసిన పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, ఆగిపోకూడదని. కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. దీని పక్షాన యుఎన్లో నేను ఇందాక చూపించాను కదా సార్ని, ఆయన వేసినటువంటి యుఎన్లో కేసు వేసి ఫైట్ చేస్తున్నటువంటి ఆ సార్ శ్రీనివాస్ కావేటి గారి గురించి ప్రార్థన చేయండి. హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ పనిచేస్తున్నటువంటి కొంతమంది దైవజనులు, ఇందాక వాళ్ళ పేర్లు చెప్పాను, వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. ఇట్లాంటివి మరలా జరగకుండా జాగ్రత్త పడదాము. ఇంకా మీకు కావలసిన మిగతా అంశాలు కూడా నేను అందిస్తాను అవసరమైనప్పుడు. దీన్ని ఎవరో కూడా వ్యూస్ కొరకో దేని కొరకో వాడుకోవద్దు, గమనించండి. ఇది ఒక సీరియస్ మ్యాటర్. సీరియస్ మ్యాటర్స్లోకే సీరియస్ మ్యాటర్. కనుక ఇప్పటికి నేను చేయాలంటే 20-30 చేయగలను, అది కాదు. ఇది 2వది మాత్రమే చేశాను. 12 రోజులు అయిపోతుంది. మనుషులకి నిజాలు తెలియాలి. కొంతమంది ఇంకా ఎక్కడైనా నిజం ఉందేమో అనుకుంటున్నాను, లేదు. నేను కూడా కొంచెం అనుకోవడానికి ట్రై చేశాను, కానీ అవకాశం వేళ సాతాను. ఒకటోసారి తాగాడు, రెండోసారి తాగాడు, మూడోసారి తాగాడు, పడుతున్నాడు, లెగుస్తున్నాడు, మాస్క్ దిగిట్లా, ఇది దిగిట్లా, డ్రెస్ తేడా వచ్చేస్తుంది, హ్యాండ్స్ తేడా వచ్చేస్తుంది, జిప్ తేడా వచ్చేస్తుంది, హెల్మెట్లో లోగో తేడా వచ్చేస్తుంది, ఫేస్ తేడా వచ్చేస్తుంది, పేమెంట్లు తేడా వచ్చేస్తున్నాయి. అయినా నమ్మాలి అనేది అపవాది యొక్క మూర్ఖత్వం. తాను చేసే పాపానికి సపోర్ట్ ఇవ్వకపోతే అపవాదికి ఆది నుండి కోపం వస్తుంది. కానీ అది నిలవదు. నిలిచి ఉండేది సత్యం, శాశ్వతమైనది యేసుక్రీస్తు యొక్క వాక్యం. దైవాశిస్సులతో మరోసారి కలుసుకునే వరకు మీ సహోదరుడు ప్రసాద్ బాబు.